సో గైస్ ఇది పర్ఫార్మెన్స్ అనమాట. సో ఫస్ట్ ముందు మనం పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం, ఆ తర్వాత ట్రిక్ ట్యుటోరియల్ గురించి, తర్వాత ట్రిక్ అబౌట్ గురించి అయితే మాత్రం తర్వాత అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ముందు మనం ఏం చేద్దాం అంటే పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం. సో ఈ పర్ఫార్మెన్స్ మనకు కావాల్సినవి వల్ల ఏంటంటే ఇట్స్ అండ్ 4 ఏసెస్ అనమాట. ఓకే, సో ఈ 4 ఏసెస్ తోటే మనం ట్రిక్ని అయితే మొత్తం అంతా కూడా చేస్తాం. సో ఈ 4 ఏసెస్ని సో ఫేస్ డౌన్ అయితే చేసేద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఏస్ ఆఫ్ హార్ట్, క్లబ్, డైమండ్ అండ్ స్పేడ్. దీని గురించి మీకు తెలిసే ఉండాలి. ఇది వచ్చేసి మరిగా ఇట్స్ అండ్ లీడర్ ఏస్ అనమాట. ఓకే, సో వీటిని అన్నిటిని ఫేస్ డౌన్ అయితే చేసేద్దాం. ఆల్ రైట్, సో ఇప్పుడు ఫేస్ డౌన్ అయితే చేసేసాం. అండ్ ఇప్పుడు వీటిని ఒక డిఫరెంట్ వేస్లో అయితే మాత్రం శాండ్విచ్ పొజిషన్లో అయితే పెట్టాలి. అంటే నార్మల్ పొజిషన్లో పెట్టాలి శాండ్విచ్ పొజిషన్. సో దానికోసం వచ్చేసి మరిగా జాక్ ఆఫ్ క్లబ్ అండ్ జాక్ ఆఫ్ హార్ట్ అండ్ క్వీన్ ఆఫ్ హార్ట్. సో ఈ రెండింటిని సో ఈ కార్డ్ దగ్గర అంటే ఆ తర్వాత వచ్చేసి మరిగా సో క్లబ్ జాక్ ఆఫ్ క్లబ్ అండ్ క్వీన్ ఆఫ్ క్లబ్. ఓకే, సో దీని వచ్చేసి మరికి ఇక్కడ. సో ఇప్పుడు సేమ్ ఇది కూడా సేమ్ అంతే, క్వీన్ ఆఫ్ డైమండ్ అండ్ క్వీన్ ఆఫ్ డైమండ్ అండ్ జాక్ ఆఫ్ డైమండ్. ఓకే, సో దీని కూడా సేమ్ ఇక్కడే. సో ఇక్కడ ఫైనల్లీ వచ్చేసి మరిగా స్పేడ్స్, క్వీన్ ఆఫ్ స్పేడ్ అండ్ జాక్ ఆఫ్ స్పేడ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని కూడా సేమ్. సో ఇప్పుడు ఇక్కడ అనమాట. సో ఇప్పుడు ఈ 4 ఏసెస్ అన్నిటినీ కూడాను శాండ్విచ్ అయితే చేయాలన్నమాట ఇప్పుడు మనం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ హార్ట్ని అయితే శాండ్విచ్ అయితే చేసేద్దాం. సో ఏస్ ఆఫ్ హార్ట్, సో మిగతా నెక్స్ట్ ఏస్ని కూడా శాండ్విచ్ అయితే చేసేద్దాం. సో ఇప్పుడు దీన్ని కూడా సో డైమండ్ని కూడా శాండ్విచ్. సో ఫైనల్లీ ఏస్ ఆఫ్ స్పేడ్, సో ఏస్ ఆఫ్ స్పేడ్ని కూడా శాండ్విచ్ అయితే చేసేసాం. సో అన్నిటినీ శాండ్విచ్ అయితే చేసేసాం. ఓకేనా, సో ఇప్పుడు ఈ డెక్ లాస్ అంటే డెక్ మధ్యలో అయితే పెట్టేయాలన్నమాట ఇప్పుడు ఆ కార్డ్స్ అన్నిటిని. ఇప్పుడు ఈ శాండ్విచ్ అయిన ఏసెస్ అన్నిటిని. ఓకేనా, సో ఇప్పుడు ఈ శాండ్విచ్ అయిన ఏసెస్ అన్నిటిని కూడాను సో డెక్ మధ్యలో అయితే పెట్టేస్తున్నాం. అండ్ వెయిట్, అండ్ డెక్ మధ్యలో అయితే పెట్టేస్తున్నాం. అండ్ దెన్ ఆల్సో డెక్ మధ్యలో సో స్ప్రెడ్ చేసి మరిగా మధ్యలో అయితే పెట్టేసామన్నమాట. ఓకే, అండ్ దెన్ ఆల్సో రైట్. సో ఇప్పుడు వచ్చేసి మరిగా డెక్ మధ్యలో అయితే మాత్రం పెట్టేసాం, అంటే లాస్ట్ చేసేసామన్నమాట ఇప్పుడు వాటన్నిటిని కూడా. రైట్, సో ఇప్పుడు నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తూ చూస్తే సో ఇప్పుడు ఏసెస్ అన్నిటిని కూడా జాక్, క్వీను ఆ రెండింటి మధ్యలో కదా మనం ఇప్పుడు పెట్టింది. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తూ చూడు. ఓకే, 1 2 3 ఇట్స్ అండ్. సో ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఎట్టయితే ఏసెస్ని అయితే తీసామో సేమ్ అదే పొజిషన్లో అయితే మాత్రం ఏసెస్ని అయితే మాత్రం రీప్లేస్ అయితే చేసాం. సో అసలు ఎందుకే ఆ శాండ్విచ్ పొజిషన్లో ఉన్న కార్డులు అసలు ఏంటి? ఓకేనా, సో ఇప్పుడు మనం ఆ శాండ్విచ్ పొజిషన్లో ఉన్న కార్డ్స్ ఏందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఎందుకే అసలు ఆ శాండ్విచ్ పొజిషన్లో ఉన్న కార్డ్స్. సో ఇదిగో ఇదొకటి శాండ్విచ్లో ఉంది, అండ్ ఇదిగో ఇదొకటి శాండ్విచ్ పొజిషన్లో ఉన్నది, అండ్ సో ఇదొకటి శాండ్విచ్ పొజిషన్లోనే ఉంది ఇది కూడా. సో ఇది కూడా సో శాండ్విచ్ పొజిషన్లో ఉన్నట్టు ఇవన్నీ. సో మిగతా రిమైనింగ్ కార్డ్స్ అన్నీ కూడా ఇట్స్ ఎన్ నార్మల్. సో శాండ్విచ్ పొజిషన్లో ఉన్న కార్డ్స్ వచ్చేసి మరిగా ఇట్స్ ఎన్ కింగ్, and then also it's an king. So 4 kings and 4 aces. సో గైస్ ఇది పర్ఫార్మెన్స్. సో ఇక లేట్ చేయకుండా ట్యూటోరియల్ అండ్ ట్రిక్ అబౌట్ గురించి అయితే తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్ ది. సో అంటిల్ దెన్ సో చూసావు కదా కార్డ్ ట్రిక్ పర్ఫార్మెన్స్ అయితే ఇట్స్ అన్ ఏస్ టు కింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. సో నేను గతంలో ఒక వీడియో అయితే చేశాను, ఇదే పార్ట్ 2 వీడియో. అంటే పార్ట్ 1 వీడియో చేసినారుగా దాని థంబ్నెయిల్ అయితే ఇలా అయితే ఉండిద్దే చూసావు కదా.
సో దాని thumbnail అయితే ఎలా ఉండేది. సో ఇది వచ్చేసి మరొక పార్ట్ 2 అనమాట. అంటే బిగినర్స్ కోసం బిల్డ్ చేసుకున్న కార్డ్ ట్రిక్స్ అనమాట ఇవి. అంటే బిగినర్స్ అంటే ఎట్లా ఏంది అనే దాని గురించి అనమాట. ఓకే, సో ఇప్పుడు మరి ఈ కార్డ్ ట్రిక్ వచ్చేసి మరిగా సేమ్ ఫస్ట్ పార్ట్ 1 కార్డ్ ట్రిక్ అయితే ఎలానో సెటప్లో ఉండేటట్టుగా సేమ్ అంటే ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ సెటప్ కార్డ్ ట్రిక్ అనమాట. బట్ కాకపోతే ఇది వచ్చేసి మరిగా శాండ్విచ్ పొజిషన్లలో ఏసెస్ని అనేటి వాటిని పెట్టిమరుగా వాటి మధ్యలోకి మనం కింగ్స్ని అయితే మాత్రం ఏర్పాటు అయితే చేస్తాం అనమాట. ఇట్స్ ఎ నైస్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి మరిగా ఇట్స్ ఎన్ బ్రిలియంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఎట్లాంటి ఆలోచనలు పనికిమాలిన ఆలోచనలన్నీ ఇంకెవరికైనా వస్తాయో రావో నాకైతే తెలియదు, కానీ సర్లే దాని గురించి ఎందుకులే. సో ఇప్పుడు వచ్చేసి మరిగా సో మరి లేట్ చేయకుండా ఈ శాండ్విచ్ అంటే ఈ 4 ఏసెస్ని శాండ్విచ్ చేసిన తర్వాత ఆ శాండ్విచ్ పొజిషన్లోకి కింగ్స్ని తీసుకొచ్చే విధానం ఎట్టా, అంటే వాటి సెటప్ ఎట్టా పెట్టుకోవాలి, ఆ తర్వాత ఈ కార్డ్ ట్రిక్ని ఎలా పర్ఫామ్ చేసుకోవాలి. సో అంటిల్ దెన్ దాని గురించి మాత్రమే డిస్కషన్ చేద్దాం ఈరోజు, అంటే ట్యుటోరియల్లో. బట్ కాకపోతే ఈ కార్డ్ ట్రిక్ వచ్చేసి మరిగా దీన్ని స్ట్రైట్గా అయితే మాత్రం పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చేయలేవు. అంటే ఈ కార్డ్ ట్రిక్ చేసిన వెంటనే అండ్ మళ్ళీ ఇంకో కార్డ్ ట్రిక్ అయితే మాత్రం వెంటనే షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అనమాట. అంటే మీకు ముందు ఫస్ట్ పార్ట్ 1లో ఎట్టా చెప్పాను సేమ్ అంతే అదే పాయింట్ అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైనా మ్యాజిక్ రిలేటెడ్గా చేస్తామను అనుకో, మ్యాజిక్ ట్రిక్స్ని కనుక కానీ, సో అట్లాంటి టైమింగ్లో ఫస్ట్ సెటప్ కార్డ్ ట్రిక్ని చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి మరిగా నాన్ సెటప్ కార్డ్ ట్రిక్స్లోకి వెళ్తే అసలు బెటర్గా అయితే ఉండిద్దని నా ఒపీనియన్. అది మీ ఏది ఎట్లా ఉంటుందో నాకైతే తెలీదు, మీకు ఎట్లా అయితే అనిపించిందో దాని గురించి అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో మరి ఈ కార్డ్ ట్రిక్ ఎలా ఏంటి, దాని సెటప్ ఎట్లా పెట్టుకోవాలి, దాన్ని ఎలా చూడాలి అండ్ దాన్ని ఎలా అయితే పర్ఫామ్ చేస్తే బాగుండేది అన్న దాని గురించి అయితే మాత్రం ఈ వీడియోలో అయితే మాత్రం డిస్కషన్ అయితే చేసేద్దాం. అంటిల్ దెన్ ట్యూటోరియల్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే, అంటే ఇదే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కింద నేను సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని మరిగా పక్కనే వచ్చిన నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. అట్లాగే ఆ ఆన్ చేసుకునే పద్ధతిలో మొత్తం 3 బెల్స్ వస్తాయి. ఆ 3 బెల్స్లో ఫస్ట్లోనే ఉండిద్ది ఆల్ అనే ఆప్షన్, దాన్ని నొక్కి మరిగా ఆ గంటని ఇట్లా కొట్టేయండి. సో అంటిల్ దెన్ ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా ఎట్లాంటి మ్యాజిక్ రిలేటెడ్ కంటెంట్స్ ఏమైనా పెట్టినప్పుడు మీరు ఎప్పుడు కూడా మిస్ కాకుండా ఉంటాను అనమాట. సో అంతేకాకుండా మీరు కనుక నన్ను ఇన్స్టాలో కానీ ఫాలో చేయకపోతే ఇదిగో ఇక్కడ ఇన్స్టా పేజీ వచ్చింది చూసారా. సో ఇన్స్టా పేజీలోనే సో పేజీలోకి వచ్చేసినారుగా ఫాలో కొట్టేసినారుగా ఏదైనా మ్యాజిక్ రిలేటెడ్ అంటే మ్యాజిక్ రిలేటెడ్కి సంబంధించిన ఏదైనా డౌట్లు ఏమైనా ఉంటే మీరు నన్ను అక్కడి నుంచి కూడా కాంటాక్ట్ చేసినారుగా, అంటే కాంటాక్ట్ అనే కాదు మెసేజ్ చేసినారుగా అడగచ్చు. సో నేను అక్కడి నుంచి కూడా కావాలంటే మీకు రిప్లైస్ అయితే మాత్రం ఈ టైంకి అయితే ట్రై చేసేది ఏంది ఖచ్చితంగా అయితే మాత్రం రిప్లై అయితే మాత్రం గ్యారెంటీగా అయితే ఇస్తా. సో మరి నేను లేట్ చేయకుండా ట్యూటోరియల్ చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో గైస్ ఇది ట్యూటోరియల్ అనమాట. సో ఇప్పుడు మనం ట్యూటోరియల్లో ఈ సెటప్ ఎట్లా పెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏసెస్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేయండి అండ్ కింగ్స్ని కూడా రిమూవ్ చేసేయండి. జాక్ అండ్ క్వీన్స్ని కూడా రిమూవ్ అయితే ఈ డెక్లో నుంచి అయితే మాత్రం రిమూవ్ అయితే చేసేయండి. అంటే ఈ డెక్ అనే కాదు, మీ దగ్గర ఏ డెక్ ఉంటే ఆ డెక్ను. ఓకే, సో ఇట్లా డెక్లో నుంచి రిమూవ్ చేసేసిన తర్వాత కాడి నుంచి ఇప్పుడు సెటప్ అసలు ఎట్లా పెట్టుకోవాలి. సో సెటప్ వచ్చేసి మరిగా ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో క్వీన్ ఆఫ్ డైమండ్ అండ్ క్వీన్ ఆఫ్ డైమండ్. ఓకే, సో ఇప్పుడు దీని మీద సో కింగ్ ఆఫ్ డైమండ్. సో ఇప్పుడు ఇది దీని పక్కన పెట్టేయండి. సో ఇప్పుడు మళ్ళీ సో క్వీన్ ఆఫ్ క్లబ్ అండ్ జాక్ ఆఫ్ క్లబ్. సో ఇప్పుడు దీనిపైన కింగ్ ఆఫ్ క్లబ్. సో ఇప్పుడు దీని పక్కన పెట్టేయండి. సో ఇప్పుడు వచ్చేసి మరిగా జాక్ ఆఫ్ హార్ట్ అండ్ క్వీన్ ఆఫ్ హార్ట్. సో ఇప్పుడు వచ్చేసి మరిగా కింగ్ ఆఫ్ హార్ట్. సో సేమ్ ఇది కూడా అంతే. ఓకే, సో సేమ్ ఇది కూడా అంతే. సో క్వీన్ ఆఫ్ స్పేడ్ అండ్ జాక్ ఆఫ్ స్పేడ్ అండ్ కింగ్ ఆఫ్ స్పేడ్. సో వీటన్నిటిని కూడా ఆర్డర్ అయితే అసలు ఏం అవసరం లేదు, ఆర్డర్ గురించి అసలు ఇట్స్ అండ్ డజన్ మ్యాటర్. సో ఇది సో ఇట్లా అయితే పెట్టుకోవాలన్నమాట సెటప్ని. సో ఓకే, సో ఇప్పుడు ఇట్లా సెటప్ చేసేసుకున్న తర్వాత కాడి నుంచి దీని మొత్తాన్ని డెక్ పైన ఇట్లా పెట్టేయండి. సో ఇప్పుడు 4 ఏసెస్ మనం డిస్ప్లే చేయాలి కాబట్టి సో మీరు ఏ డిస్ప్లే అయినా చేయొచ్చు, అంటే ఏ ప్రొడ్యూషన్ అయినా చేయొచ్చు. ఇది వచ్చేసి మరిగా కొద్దిగా ఈజీగా ఉండేది. సో దీని గురించి నేను గతంలో కూడా ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో ఆ వీడియోని ఇది ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఓకే, సో ఇప్పుడు దాన్ని చూస్తే మీకు ఈ 4 ఏసెస్ డిస్ప్లే అనేది దాని గురించి అయితే అర్థమైంది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే 2 ఏసెస్ టాప్లో పెట్టుకోండి అండ్ 2 ఏసెస్ వచ్చేసి మనకు బాటంలో అయితే పెట్టేయండి.
అండ్ ఆల్సో సో ఇప్పుడు షఫిల్ చేయాలి, అంటే కట్స్ చేయాలి. ఏ కట్స్ చేసినా కానీ డెక్ ఆర్డర్ అనేది అస్సలు చేంజ్ అయితే అవ్వకూడదు, ఓకేనా. సో నేను దీని గురించి కూడా ఒక ట్యూటోరియల్ అయితే ఆల్రెడీ చేస్తున్నాను. ఇట్స్ అండ్ జస్ట్ లైక్ దాట్. సో ఇక్కడ డిస్ప్లే అవుతుందా? సో పైన ఐ కార్డ్స్లో కూడా ఇచ్చేస్తాను, కావాలంటే ఐ కార్డ్స్లో నొక్కినా కానీ దాని గురించి అయితే వెళ్ళింది. సో ఫాల్స్ కట్స్ అయితే చేయాలి మొత్తానికి, ఓకే. సో 1 more time. సో జస్ట్ 1 and 2 and 3 and 4. సో ఫాల్స్ కట్ అనమాట. సో ఫాల్స్ కట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏసెస్ ప్రొడక్షన్, అంటే ఏసెస్ని ప్రెజెంటేషన్ చేయాలన్నమాట, అంటే డిస్ప్లే చేయాలి. 1 ఆ తర్వాత 2. సో ఎట్లయితే మాత్రం ప్రొడక్షన్ అయితే చేయాలి, అంటే ఎంత దరిద్రంగా అయితే మాత్రం చేయొద్దు. సో ఇట్లా ఇంత దరిద్రంగా అయితే అసలు చేయొద్దు. సో దీన్ని ఇంకోసారి అయితే చేద్దాం. అండ్ వెయిట్ అండ్ సెకండ్. సో ఇట్లా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇది పొజిషన్, దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో చేస్తేనే వచ్చేది అసలు యాక్చువల్లీ చెప్పాలంటే, ఓకే. సో ఇట్లా వదిలే మూమెంట్లో టాప్లో ఉన్న 1 కార్డ్ని అండ్ బాటంలో ఉన్న 1 కార్డ్ని అయితే మాత్రం ఇది ఇట్లా పట్టుకొని ఇటు తీసుకురావాలి. అండ్ ఇట్లా వదిలే మూమెంట్లో సేమ్ ఇది కూడా అంతే, సేమ్ 1 కార్డ్ అండ్ టాప్లో ఉండే 1 కార్డ్ని అండ్ బాటంలో ఉండే 1 కార్డ్ని అయితే ఇట్లా పట్టుకొని తీసుకురావాలన్నమాట. అది కాన్సెప్ట్. సో ఇప్పుడు దాన్ని ఫస్ట్ అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో చేస్తే ఎట్లుంటుంది అంటే 1, ఆ తర్వాత వచ్చేసి మీరుగా వెయిట్ 2. సో ఎట్లయితే మాత్రం తీసుకురావాలి. సో దాన్ని ఇటు ఇట్లా వేసి మరి తీసుకురావాలన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు దాన్ని 1 more time. దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను, దీన్ని చెప్పాల్సినంత అవసరం లేదు, బట్ కాకపోతే ఇంకోసారి బాగా చూడాలి కదా. 1 ఆ తర్వాత వచ్చేసి మరిగా 2. సో ఇది డిస్ప్లే, ఓకేనా. సో ఈ డిస్ప్లే అయిపోయిన కాడి నుండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 4 ఏసెస్ని అండ్ ఇట్లా పెట్టుకోవాలన్నమాట. సో ఏస్ ఆఫ్ స్పేడ్ అనేది వచ్చేసి మరిగా ఇట్స్ అండ్ లీడర్ ఏస్ అనేసి మరిగా ఎప్పుడు కూడా అది బాటంలో ఉండేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు ఏసేసిన అన్నింటినీ కూడా ఫేస్ డౌన్ అయితే చేసేయండి, ఓకే. సో ఇప్పుడు ఫేస్ డౌన్ చేసేసిన కాడి నుంచి సో ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి సో ఇట్లా 2 కార్డ్స్, ఈ 2 కార్డ్స్ కింద వెంటనే ఇవి ఏ కార్డులో అంటే ఇప్పుడు ఇది డైమండ్ కదా. సో ఇప్పుడు జాక్ ఆఫ్ డైమండ్ అండ్ క్యూన్ ఆఫ్ డైమండ్ కదా, ఇప్పుడు వెంటనే కింగ్ ఆఫ్ డైమండ్ వచ్చేసింది అనమాట, ఓకేనా. సో ఆర్డర్ వచ్చేసి మరి ఇట్స్ ఇన్ డజన్ మ్యాటర్, కానీ స్పేడ్ కార్డ్ మాత్రం గ్యారంటీగా స్పేడ్నే పెట్టాలి, ఓకే. అర్థమవుతుందా? సో స్పేడ్ కార్డ్ మాత్రం గ్యారంటీగా స్పేడ్ కార్డే పెట్టాలన్నమాట. సో నువ్వు కావాల్సి వస్తే ఇది హార్ట్, ఇది క్లబ్, ఇది డైమండ్, ఇది స్పేడ్, ఓకే. అర్థమవుతుంది కదా క్లారిటీగా. సో ఇప్పుడు ఇట్లా తీసుకుంటావు. సో దీన్ని ఇట్లా అనేసి మరిగా పింకీ బ్రేక్ ఇట్లా పెట్టుకోవటం. సో ఇప్పుడు ఇది ఇట్లా లిఫ్ట్ 3 కార్డ్స్ని లిఫ్ట్ చేయాలి, ఓకేనా. సో ఇట్లా 3 కార్డ్స్ని లిఫ్ట్ చేసి హైడ్ చేయాలన్నమాట, హైడ్ చేసి మరి తీసుకుని వచ్చి సో ఇప్పుడు ఇది హార్ట్, ఇట్స్ ఇన్ డజన్ మ్యాటర్, ఓకే. సో ఇక్కడ దీన్ని పెట్టేసేసాం. అండ్ నెక్స్ట్ వెంటనే సో ఇప్పుడు ఇది క్లబ్. సో మళ్ళీ వెంటనే ఇంకో పింకీ బ్రేక్ అండ్ ఇది ఇట్లా, ఓకే. సో ఇప్పుడు ఇది క్లబ్ కాడ సో శాండ్విచ్ అనేది మరి పెట్టేయాలి. అండ్ మళ్ళీ వెంటనే 2 కార్డ్స్ పైన ఉండే 2 కార్డ్స్ని తీసుకోవటం, మళ్ళీ వెంటనే పింకీ బ్రేక్ పెట్టుకోవటం, అంటే కింగ్స్ వస్తాయి అనమాట, అర్థమవుతుందా. సో కింగ్స్ కాడ ఇది ఎట్లా, సో మళ్ళీ ఎట్లా వెంటనే సో ఎట్లా, ఓకే. ఇప్పుడు మళ్ళీ స్పేడ్, ఇప్పుడు లాస్ట్లో స్పేడ్. సో ఇది స్పేడ్, అందుకే స్పేడ్ని ఎప్పుడు లాస్ట్లో పెట్టుకోవాలని చెప్పింది. నువ్వు మాత్రం ఎట్లా చేయొద్దు, సేమ్ ఒక ఆర్డర్ ప్రకారం చేయాలనుకుంటే ఒక ఆర్డర్ ప్రకారం చేయాలి, లేదంటే మాత్రం ఇట్లా నార్మల్గా అయినా చేసేసినా పర్లేదు అనమాట, ఓకేనా. సో స్పేడ్. సో ఇప్పుడు వీటన్నిటిని శాండ్విచ్ పొజిషన్లో పెట్టాలని చెప్పేసి మరిగా ఈ ప్యాకెట్ తీసేసుకో, దీని మీద పెట్టేసి 2 కార్డ్స్ని ఇట్లా స్ప్రెడ్ చేయి, నార్మల్గా స్ప్రెడ్ చేయి. ఇప్పుడు ఇక్కడ ఏముండదు అనుకుంటారు, ఏస్ ఉండదు అనుకుంటారు, బట్ కాకపోతే కింగే ఉండేది, కింగ్ కింద వచ్చేసి మరి ఏసి ఉండిద్ది, ఓకేనా. సో కింగ్ కింద ఏసి ఉండిద్ది. సో ఇప్పుడు దీన్ని శాండ్విచ్ పొజిషన్లో ఇక్కడ పెట్టేసాయి. అండ్ సేమ్ దీని కూడా అంతే సేమ్. సో ఇది కూడా శాండ్విచ్ పొజిషన్లో. సో ఇవన్నీ కింగ్స్, తర్వాత ఏసెస్ డీల్ అవుతున్నాయి అనమాట, అన్ని 4 ఏసెస్ ఒకే చోటగా డీల్ అవుతాయి. సో ఇప్పుడు దీని కూడా సేమ్ అంతే పొజిషన్. సో శాండ్విచ్ పొజిషన్. సో ఫైనల్లీ ఏస్ ఆఫ్ స్పేడ్. సో దీని కూడా శాండ్విచ్ పొజిషన్, ఓకేనా. సో ఇప్పుడు ఎందుకే ఏసెస్ మొత్తం ఎక్కడ ఉంటాయంటే ఇదిగో ఈ టాప్లో వచ్చేసి మరకు 4 ఏసెస్ ఉంటాయి. సో ఈ టాప్లో 4 ఏసెస్ని 2 ఏసెస్ని వచ్చేసి మరకు బాటంలో తీసుకుని వెళ్ళాలన్నమాట, ఓకేనా. సో దానికోసం సింపుల్గా ఇట్లా 2 ఏసెస్ని ఇట్లా పింకీ బ్రేక్ పెట్టుకోవటం. సో ఇప్పుడు డబల్ అండర్ కట్ గురించి మీకు తెలిసే ఉండాలి, దాని గురించి కూడా నేను ట్యూటోరియల్ అయితే ఇచ్చినాను. సేమ్ డబల్ అండర్ కట్ పొజిషన్, ఓకేనా. సో డబల్ అండర్ కట్. సో ఇట్లా సో ఇప్పుడు 2 ఏసెస్ ఏమో బాటంలోకి వచ్చేస్తాయి, అండ్ మిగతా రిమైండింగ్ 2 ఏసెస్ వచ్చేసి మరిగా టాప్లో అయితే ఉంటాయి. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇట్లా స్ప్రెడ్ చేస్తావు, లేకపోతే జస్ట్ ఇట్లా ఫ్యాన్ చేస్తావు, అవి అంతా నీ ఇష్టం. సో ఇప్పుడు వీటన్నిటిని
సమ్ వన్ మిడిల్ ఆఫ్ దిస్ డెక్. సో ఇప్పుడు డెక్ మధ్యలో అయితే పెట్టేయాలి, ఓకేనా. సో డెక్ మధ్యలో పెట్టేస్తున్నాను బాబు చూడు అనేసి డెక్ మధ్యలో అయితే మాత్రం ఇట్లా పెట్టేయాలన్నమాట. సో స్పెక్టేటర్తో మాట్లాడుతూ ఇట్లా అయితే మాత్రం చేస్తావు. సో ఇప్పుడు డెక్ మధ్యలో అండ్ వెయిట్. సో ఇప్పుడు డెక్ మధ్యలో అయితే పెట్టేస్తావు. పెట్టేసిన కాడి నుంచి ఇప్పుడు జస్ట్ ఇట్లా అనేసి ఉంటావు. సో ఇప్పుడు డిస్ప్లే. సో ఫస్ట్ సేమ్ మనం ఎట్టయితే 4 వేసేసి ఎట్టయితే డిస్ప్లే చేసామో సేమ్ అంతే పొజిషన్ అనమాట. 1 2. సో ఇట్లా 4 వేసేసి ఇట్లా డిస్ప్లే అయితే చేయాలి, ఓకేనా. సో ఇది ఇక్కడ వచ్చింది. సో 4 వేసేసి ఇట్లా డిస్ప్లే అయితే చేయాలి. సారీ, ఇట్లా డిస్ప్లే చేసిన తర్వాత వీటిని ఇక్కడ పక్కన పెడతావు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సో మరి ఇంతకే మనం శాండ్విచ్ చేసిన కార్డులలో ఏవే కార్డులు ఉన్నాయి అనేసి సో ఏమి 1, తర్వాత వచ్చేసి సో హార్ట్, తర్వాత వచ్చేసి స్పేడు, అండ్ తర్వాత వచ్చేసి డైమండ్, అండ్ అంతే. సో ఇప్పుడు ఇట్లా చూపించుకున్న కానుండి సో ఇప్పుడు ఇదిరా పొజిషను అనేసి చెప్పి సో ఇప్పుడు ఇట్లా అయితే ఏసెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నువ్వేం చేయాలంటే సో కింగ్ ఆఫ్ డైమండ్ అండ్ కింగ్ ఆఫ్, సో ఇప్పుడు ఇది కింగ్ ఆఫ్ స్పేడ్ అండ్ కింగ్ ఆఫ్ క్లబ్ అండ్ ఫైనల్లీ కింగ్ ఆఫ్ హార్ట్ అనేసి 4 కింగ్స్ని అయితే మాత్రానికి ఎట్లా అయితే మాత్రం రివీల్ అయితే చేయొచ్చు. సో గైస్ ఇది ఏస్ టు కింగ్, ఇది ఒక మెథడ్ అనమాట చేయటానికి. ఓకే, ఇక ఉంటా. టాటా, బాయ్ బాయ్, సీ యూ.